హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ ట్రేడర్. ప్రజెంట్ అన్ని బ్యాంక్స్ కూడా మన మీద యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మరియు ఎస్ఎంఎస్ ఛార్జెస్ లాంటివి వేస్తున్నాయండి. వీటిని మెయింటైన్ చేయలేక చాలామందికి ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళకి అనిపిస్తుంటుంది ఏ ఛార్జెస్ లేకుండా మనం జీరో అకౌంట్‌ని ఎక్కడైనా ఓపెన్ చేయడానికి అవకాశం ఉందా లేదని. యెస్, ఉందండి. మనం కోటక్‌లో జీరో అకౌంట్‌ని అయితే ఓపెన్ చేయొచ్చు ఆన్‌లైన్‌లో ఫ్రీగానండి. మనం ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎలా ఓపెన్ చేయాలో నేను ఈ వీడియోలో అందరికీ స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. కింద కామెంట్‌లో లింక్ ఉంటుందండి. ఆ లింక్‌ని ఒకసారి ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేయగానే అక్కడది మీ మొబైల్ నంబర్‌ని అడుగుతుంది. మీ మొబైల్ నంబర్‌నయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్‌ని అడుగుతుందండి. మీకు ఏదైతే ఉందో ఈమెయిల్, ఆ ఈమెయిల్‌ని ఇవ్వండి. పిన్ కోడ్ అడుగుతుందండి ఇక్కడ. పిన్ కోడ్ మీ ఆధార్ కార్డ్‌లో ఏదైతే ఉందో, ఆ పిన్ కోడ్‌నయితే ఎంటర్ చేయండి. ఒక్కొక్కసారి మీ పిన్ కోడ్ రాంగ్ అని చూపించొచ్చక్కడ. అంటే అన్‌సర్వీసబుల్ అని చెప్పి చూపిస్తుంది. కంగారు పడకండి. మీకు ఏదైతే ఉందో చుట్టుపక్కల ఇంకొక విలేజ్, ఆ విలేజ్ పిన్ కోడ్ ఇచ్చి ట్రై చేయండి. అంటే వీళ్ళ యొక్క బ్యాంకు అన్ని చోట్ల వర్క్ అవ్వదండి. అన్‌సర్వీసబుల్ అని చెప్పి చూపిస్తుంది. అందుకని ఏం చేస్తారంటే మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఏదైతే ఉందో పిన్ కోడ్, ఇంకొక పిన్ కోడ్‌ని ఇచ్చి ట్రై చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అలా చేశాక మీ మెయిల్‌కి ఓటీపీ అయితే వస్తుందండి. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. మీ పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్‌ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్‌ని అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్‌ని ఎంటర్ చేశాక అక్కడ ఐ వారంటీ గివ్ మై కన్సిస్టెంట్ అని ఉంటుంది. దాంట్లో టిక్ మార్క్ చేయండి. నెక్స్ట్ అక్కడ వస్తుంది చూడండి. ప్రొసీడ్ అని చెప్పి ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్‌కి ఏదైతే ఉందో లింక్ అయ్యి మొబైల్ నంబర్, ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోటోతో కొన్ని డీటెయిల్స్ అడుగుతుందండి కిందది. ఆ డీటెయిల్స్‌నయితే ఫిల్ చేయాలి. ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సెలెక్ట్ ఆక్యుపేషన్ అని అడుగుతుంది. మీ యొక్క ఆక్యుపేషన్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ పెట్టండి. నెక్స్ట్ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని ప్ర ప్రెస్ చేయండి అక్కడ. నెక్స్ట్ మంత్లీ ఇన్‌కమ్ అడుగుతుంది. మంత్లీ ఇన్‌కమ్ ఎంతైతే ఉందో మీ మంత్లీ ఇన్‌కమ్‌ని ఇవ్వండి. నెక్స్ట్ మీ మ్యారేజ్ స్టేటస్ అడుగుతుంది. అది కూడా ఇచ్చేయండి అక్కడ. మీ ఫాదర్స్ నేమ్ అడుగుతుందండి. మీ పాన్ కార్డ్‌లో ఎలాగైతే ఉందో మీ ఫాదర్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఎంటర్ చేయండి. కింద మెయిడెన్ నేమ్ అని అడుగుతుందండి. అంటే ఏం లేదండి, మదర్స్ నేమే. పైన ఏదైతే ఇచ్చామో మదర్ నేమ్, కింద కూడా దాన్నే యాజ్ ఇట్ ఈజ్‌గా ఎంటర్ చేయండి. ఒకసారి నేను ఎంటర్ చేస్తాను చూడండి. సేమ్ నేమ్‌ని అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ చేసినాక ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీ అడ్రెస్‌నయితే ఫిల్ చేయమని అడుగుతుందండి. ఇందాక చెప్పాను కదండీ కొన్ని లొకేషన్స్‌కి అవ్వదని చెప్పి. మీరు గనక పిన్ కోడ్‌ని చేంజ్ చేసుంటే, మీ అడ్రెస్ మాత్రం ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టు ఇవ్వండి. ఎందుకంటే నేను అక్కడ పిన్ కోడ్ చేంజ్ చేశాను. నా పిన్ కోడ్‌కి సర్వీసబుల్ లేదని చెప్పి చూపిచ్చింది. అడ్రెస్‌ని ఫిల్ చేయండి. ల్యాండ్‌మార్క్ మరియు పిన్ కోడ్‌నయితే అడుగుతుంది. ఇక్కడ అడిగిన పిన్ కోడ్ అయితే మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్‌లో ఏదైతే ఉందో, ఆ పిన్ కోడ్‌ని ఇక్కడ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ అక్కడ నామినీ అయితే అడుగుతుందండి. నామినీ అయితే ఇవ్వండి. మీరు ఎవరినైతే పెట్టుకోవాలనుకుంటున్నారో నామినీ కింద ఇవ్వండి. నెక్స్ట్ కొన్ని అడుగుతుందండి కండిషన్స్. అవన్నీ టిక్ చేయండి ఒకసారి చదివి. ప్రొసీడ్ ఎంపిన్ కొట్టండి అక్కడ. ప్రొసీడ్ ఎంపిన్ కొట్టిన తర్వాత మీకు ఎంపిన్ అయితే క్రియేట్ చేసుకోమని అడుగుతుందండి అది. ఎంపిన్‌ని సెలెక్ట్ చేసుకోండి అక్కడ. సెట్ చేసుకోండి మీరు ఎంపిన్‌ని. ఇది మీకు కోటక్ యాప్‌లో లాగిన్ అయినప్పుడు బాగా యూజ్ అవుతుందండి ఎంపిన్. ఈ ఎంపిన్‌తోనే మనం కోటక్ యాప్‌లో లాగిన్ అవ్వగలం. మన వర్చువల్ డెబిట్ కార్డ్ చూసుకోవాలన్నా సరే ఇది చాలా యూజ్ అవుతుంది మనకి. ఈ పిన్ అయితే ఎంటర్ చేయండి. రిపిటేషన్స్ లేకుండా అయితే ఉండాలండి. ఈ ఎంపిన్‌ను నెక్స్ట్ కన్ఫర్మ్ పిన్ చేయండి. కన్ఫర్మ్ పిన్ చేసిన తర్వాత మీకక్కడ వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే కనిపిస్తుందండి. అక్కడ ఎలో ఫర్ ఆన్‌లైన్ యూజ్ అని చెప్పి ప్రెస్ చేయండి. మనం ఆన్‌లైన్ యూజ్ చేద్దాం దాన్ని కార్డ్‌ని. మీకు ఫిజికల్‌గా కార్డ్ కావాలంటే మీరు రూ. 300 అనేది పే చేయాలండి కార్డ్‌కి. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత మీ అకౌంట్ రెడీ అవుతుందండి. రెడీ అయిన తర్వాత చూడండి ఒకసారి అక్కడ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్నాక ప్లే స్టోర్‌లోకొచ్చి కోటక్ మహీంద్రా యాప్ అని కొట్టండి బ్యాంక్ అని చెప్పి యాప్ వస్తుందండి. యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ అడుగుతుంది ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఆర్ లెట్స్ బిగిన్ అని చెప్పి అడుగుతుంది. మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి అక్కడ లాగిన్ ప్రెస్ చేయండి. లాగిన్ ప్రెస్ చేసాక యెస్ సెండ్ సెక్యూర్ ఎస్ఎంఎస్ నౌ అని చెప్తుంది. దాని మీద అయితే మీరు ప్రెస్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలాగే వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి మీరు. నెక్స్ట్ అలౌ అడుగుతుందండి ఎస్ఎంఎస్ సెండ్ చేయడానికి.
ఎలో మీదైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కంటిన్యూ అని అడుగుతుందండి. కంటిన్యూ చేయండి. లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ అయితే ఆ లాంగ్వేజ్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇందాక ఏదైతే ఉందో సీఆర్ఆర్ ఐడీ అయితే ఇక్కడికొస్తుందండి. ఇందాక చెప్పాను కదా ఎంపిన్. ఆ ఎంపిన్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోనైతే అడుగుతుంది. మీకు కావాలితే మీ ఫోటో ఇవ్వండి. లేకపోతే లేదు. నెక్స్ట్‌ని ప్రెస్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ మీ ఫింగర్ ప్రింట్‌ని అయితే అడుగుతుందండి. మీకు ఓకే అయితే యెస్ ఇవ్వండి. లేకపోతే లేదు. అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఇస్తుందండి అది. అవన్నీ చదువుకొని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత యాప్ ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుందండి. నెక్స్ట్ అక్కడ కింద చూడండి కోటక్ 811 అని ఉంటుంది కదా! దాని మీదైతే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశాక అక్కడ మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి అక్కడ. మీ యొక్క వర్చువల్ డెబిట్ కార్డ్ కూడా అక్కడ ఉంటుందండి. దీన్ని ఆన్‌లైన్‌కి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి రూపాయి అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఈ డెబిట్ కార్డ్‌కి మీకు ఫిజికల్‌గా కావాలంటే డెబిట్ కార్డ్‌కి రూ. 299 అయితే పే చేయాలి. ఇందాకనే దాని గురించి నేను చెప్పానండి. ఐఎఫ్ఎస్‌సి కోడ్ కూడా అక్కడే ఉంటుంది. మనం జీరో చార్జెస్‌తో జీరో అకౌంట్‌ని అయితే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్‌గా అనిపిస్తే అందరితోని షేర్ చేయండి. థాంక్ యూ.